గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, రెవెన్యూ రికార్డ్స్ లో సరిగ్గా నమోదు కాకపోవడంపై ఫిర్యాదులు అందాయి. జోగి రమేష్ ఇతర వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ భూములే కాదు అగ్రిగోల్డ్ భూములు భూ కబ్జా జరిగాయి. జగన్ పాలనలో ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి భూ దోపిడీ చేశారు. గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులను కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో చిక్కుకుంది. వైసీపీ నేతల కబ్జాల్లోనే ఇంకా ఉంది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. త్వరలోనే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ని ప్రక్షాళన చేస్తాం. రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చేసి యువతలో మానసిక వికాసం పెంచుతాం. ప్రతి జాతీయ క్రీడ ఏపీలో ఒకటి జరిగేలా చర్యలు తీసుకుంటాం. కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విజ్ఞప్తులు సేకరణ భాగంగా చూస్తుంటే మొత్తం ఈ సమస్యలు భూ కబ్జాల మీద, భూ ఆక్రమణల మీద, అంతేకాకుండా రెవెన్యూ రికార్డుల్లో భూములు సరిగ్గా రాయకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది ఫిర్యాదులు అందుతున్నాయి. మనం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ భూములే కాదు, అగ్రిగోల్డ్ భూములే కాదు, జోగి రమేష్ అంతేకాకుండా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో భూ కబ్జాలు చాలా జరిగాయి. ఇటువంటి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి ఆధ్వర్యంలో, ఒక్కొక్క పెద్ద నాయకుల ఆధ్వర్యంలో భూ కబ్జాలు జరిగింది. చిత్తూరు జిల్లా చూస్తే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఇట్లా రకరకాల ఆధ్వర్యంలో జరుగుతుంటే బాధ్యతలు ఎక్కువ మంది పరిశీలి చేయడానికి చాలా పార్టీ యంత్రాంగం ప్రతిరోజు జరిగే ఈ వినతుల సేకరణ కార్యక్రమానికి బాధ్యత చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఫిర్యాదులను క్రమబద్ధీకరించి న్యాయం జరిగేలాగా పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు మానిటరింగ్ జరుగుతుంది. దాంట్లో పాల్గొని ముందుగా ఒకటే చెప్తున్నాం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన భూకబ్జా వచ్చే మాత్రం మేము కానీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని అసలు ఎక్కడెక్కడ వినతి పత్రాలు వస్తున్నాయో వాటిని మేము కూడా పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా మేమందరం కలిసిగా పండి ఎంతైనా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న ఒత్తిడి కేంద్ర కార్యాలయంలో పడకుండా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తాం. ఇవాళ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చాలా గొడవల్లో, చాలా కేసుల్లో, అంతేకాకుండా కొంతమంది వైసీపీ నాయకుల కబ్జాల్లో ఉన్నాయి. 34 ఫెడరేషన్స్ ఉన్నాయి ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ కింద. 34 ఫెడరేషన్లో కూడా దొంగ రిజిస్ట్రేషన్ అని చెప్పి అసోసియేషన్లో నిజమైన క్రీడాకారుల దగ్గర లేకుండా వైసీపీ నాయకులు చేతనున్నాయి. వాటిని త్వరలో క్రమబద్ధీకరించబోతున్నాం. ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నాం. క్రీడలో ఎక్కడ రాజకీయాలకి తానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు, నేషనల్ గేమ్స్ ఇప్పుడు హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా ఏ రోజు కూడా అసోసియేషన్ విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ జోక్యం లేదు. ఇవాళ మేము ఎన్డీఏ కూటమి కింద మేము రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసి పిల్లల్లో మానసిక స్థైర్యం పెంచడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా రాజకీయాలకు అతీతంగా క్రీడా సంఘాలను తీసుకువెళ్ళి త్వరలో రాష్ట్రానికి సరిపడా క్రీడలు మనం నేషనల్ ఒలింపిక్ జాతీయ క్రీడలు కానీ, అంతేకాకుండా త్వరలో రాబోయే ప్రతి క్రీడ జాతీయ క్రీడ పోటీగా మిగతా రాష్ట్రాల్లో పోటీగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా మేము కృషి చేస్తాం. అందరూ తేడా చూస్తే అన్ని ఫెడరేషన్ ఒక్కొక్క అసోసియేషన్లోనూ 3 నుంచి 4 వ్యక్తులు అంతా చేడబట్టుకుపోయి ఉంది. అది క్లీన్ చేయడమే మా బాధ్యత. చూస్తే ఒలింపిక్ అసోసియేషన్లో 340 కేసులు ఉన్నాయి. 340 కేసులు క్లీన్ చేయాలంటే ఎంత సమయం పడుతుందో చూస్తున్నాం. తప్పకుండా త్వరలో దాన్ని తీసుకొచ్చి పునర్వైభవం తీసుకొస్తాం. మితిమీరిన రాజకీయ జోక్యం గత 5 సంవత్సరాల నుంచి మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే ఇట్లా